నమస్తే వెల్కమ్ టు రూలింగ్ 1 టీవీ న్యూస్. పార్లమెంట్ లోక్సభ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గల 7 నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. నామా నాగేశ్వరరావు గారి ప్రచారానికి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పార్లమెంటులో ప్రజా సమస్యల పట్ల తన గళాన్ని విప్పి ప్రజల కష్టాలను తొలగిస్తూ తన ఎంపీ నిధుల ద్వారా అభివృద్ధిని పరుగులు పెట్టించి నామా నాగేశ్వరరావు ప్రజల్లో ప్రత్యేక ముద్రను వేసుకున్నారు. అవతలి పార్టీ అభ్యర్థులు ఎవరు బరిలో నిలిచినా గెలిచేది మాత్రం నామా నాగేశ్వరరావు గారేనని ఓటర్లు గంటాపదంగా వ్యాఖ్యానిస్తున్నారు. కాగా నామా నాగేశ్వరరావు పార్లమెంటులో ప్రజా సమస్యలపై మాట్లాడటమే కాకుండా ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి తన వాణిని బాణిని వినిపించిన ఏకైక ఎంపీగా నామా నిలిచారు. అదేవిధంగా పార్లమెంట్ లోక్సభలో నామా నాగేశ్వరరావు ప్రజా గొంతుకగా ప్రజా నేతగా రికార్డును సాధించిన ఘనత కూడా ఎంపీ నామా నాగేశ్వరరావుకే దక్కిందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఆప్యాయత అనురాగాలతో ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచి ప్రజా సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించేసాగా ఆలోచన చేసే రాజకీయ ఉద్దండుడు నామా తన ట్రస్ట్ పేరుతో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నిరుపేద విద్యార్థులకు విద్యా బోధన తన ట్రస్ట్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఆనాటి నీటి ఎద్దడి దృష్ట్యా వాటర్ ట్యాంకులతో త్రాగునీటిని అందించిన ఘనత కూడా నామా నాగేశ్వరరావు గారికి దక్కిందని చెప్పవచ్చు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే సామాజిక సేవా కార్యక్రమాలు అనేకంగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ నామా నాగేశ్వరరావు గారి విజయం నల్లేరుపై నడకేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదో ఒకటి మనం పథకాలు ఇచ్చినాం, ఆ పథకాలు గుర్తు చేయండి. అయ్యా మీ ఇంటికి ఆరోగ్య 10 సంవత్సరాలలో ఈ పథకాలు వచ్చినాయి, అదేవిధంగా మీ గ్రామంలో ఈ డెవలప్మెంట్ చేసినాం, అదేవిధంగా ఇప్పుడు మట్టికి మీరు తప్పకుండా కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని. ఖమ్మం పట్టణం ప్రజల మట్టికి ఎప్పుడు నాకు మెజార్టీ ఇచ్చారు, ఎప్పుడు మెజార్టీ ఇచ్చారు. మొన్న మళ్ళా 25,000 మెజార్టీ పైచులకు ఇచ్చారు. ఆ విధంగా ప్రతిసారి కూడా ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణ ప్రజలు ఆశీర్వదించారు. ఆ విధంగా ఓట్లు రావడానికి మీ యొక్క కార్యకర్త వల్ల కష్టం వల్లనే మీ కార్యకర్తలు ప్రతి ఇంటికి పోయి ఏ పార్టీలున్నా ఆ పార్టీ ఓట్లు వేయటం వల్లనే నాకు ఆ మెజార్టీ వచ్చింది. మీ రుణం ఎప్పుడూ తీర్చుకోవాలని ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నా దగ్గర ఒక పెద్ద బుక్ ఉంది. ఆ పుస్తకంలో ఏ నాయకుడు ఎప్పుడు ఏ వార్డులో ఏ బూత్లో ఎట్టెట్ట మెజార్టీ తెచ్చిందని కూడా ఉంది. నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఇప్పటికే పెద్దలు చాలా సూచనలు చేశారు. అటు పక్క సోదరుడు తాత మధు, అదేవిధంగా ఇప్పుడే అజయ్ గారు కూడా చాలా చక్కగా అన్ని విషయాలు చెప్పారు. ఇది పార్లమెంట్ ఎన్నిక. ఈ పార్లమెంట్ ఎన్నికలో 7 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. అదేవిధంగా దగ్గర 200 బూతులు ఉంటాయి. ప్రతి దుఃఖం కూడా పోవాలంటే కష్టం. నా తరపున మీరే, మన పార్టీ తరపున, నా అభ్యర్థి తరపున ప్రతి ఓటర్ని కలిసే బాధ్యత మీరు తీసుకోవాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ముఖ్యంగా చెప్పాలంటే గత 10 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున ఖమ్మం పట్టణం పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. ఇవాళ ఖమ్మం పట్టణం అభివృద్ధి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధి జరిగింది. అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా చాలా చేసినాం. ఏ విధంగానైతే మనం ఖమ్మం పట్టణం అభివృద్ధి తెలుసుకున్నామో అదే విధంగా తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది.